బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ఉత్తర దిశగా ప్రయాణిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో వచ్చే 24 గంటలు భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఈ క్రమంలో విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో రానున్న 3 రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరంలో 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో విశాఖ, అనకాపల్లి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయ్యింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ప్రభుత్వ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో దీనిపై మరింత సమాచారాన్ని మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ దుర్గాప్రసాద్ అందిస్తారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తరాంధ్ర, ప్రధానంగా రాయలసీమ, నెల్లూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది. ప్రధానంగా ఏదైతే తిరుపతి, నెల్లూరులో ఇప్పటికే గత 2 రోజుల నుంచి కూడా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు ఉత్తరాంధ్రలో 2 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో చలిగాలులు వీస్తున్నాయి. నిన్న సాయంత్రం నుంచి కూడా మోస్తారు వర్షం చిరుజల్లు అయితే కురుస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి కూడా విశాఖలో అక్కడక్కడ ప్రాంతాల్లో భారీగానే వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. అయితే రాగల 24 గంటలు కూడా ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్రకు సంబంధించి అంటే తమిళనాడు, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేయడం జరిగింది. ఈ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం తమిళనాడు, శ్రీలంక వైపు అయితే గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ప్రస్తుతం అయితే అది పయనిస్తూ ఉంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడతాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు అయితే ఆదేశాలు జారీ చేశారు. ఈ అల్పపీడన ప్రభావంతో ప్రధానంగా మత్స్యకారులు ఎవరు కూడా సముద్రంలో వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. నిన్నటి నుంచి పూర్తి స్థాయిలో విశాఖలో అయితే చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. అదేవిధంగా వర్షపాతం కూడా భారీగానే నమోదైన పరిస్థితి కనిపిస్తుంది ఉత్తరాంధ్రలో. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో అడుగు, పాడేరు, మన్యం జిల్లాల్లో భారీగా వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. రాగల 24 గంటలు కూడా ఇదే స్థాయిలో అక్కడ వర్షాలు పడే సూచన ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇది ప్రస్తుతం వాతావరణం సంబంధించి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్ దుర్గాప్రసాద్, మెగా 9 టీవీ, విశాఖ నుండి.